హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. వెల్కమ్ టు ఎన్బిఎస్ తెలుగు టెక్ ఛానల్. సో ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే ఏపీఎస్ అంటే జీపీఎస్ డివైస్ వచ్చి వర్క్ కాని వాళ్ళు అండ్ జీపీఎస్ బుక్ చేసుకొని ఇంకా రాని వాళ్ళు అండ్ జీపీఎస్ లేని వాళ్ళు ఆ, ప్రస్తుతానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. ఏపీఎస్ ట్రాన్సాక్షన్ ఎలా చేసుకోవాలనేది గురించి. సో వీడియో కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. సో వీడియో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము. సో కియోస్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనము కొత్త యూఆర్ఎల్ కొత్త యాప్ ఏదైతే ఉందో, కొత్త కియోస్క్ యాప్ ఏదైతే ఉందో కొత్త కియోస్క్ యాప్ ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం క్యాష్ విత్డ్రాల్ అనేది సెలెక్ట్ చేస్తాం కదా. సో క్యాష్ విత్డ్రాల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. క్యాష్ విత్డ్రాల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ జీపీఎస్ లొకేషన్ రిక్వైర్డ్ ఫర్ ఏపీఎస్ ట్రాన్సాక్షన్స్ అని వస్తుంది కదా. సో దీన్ని మనం ఎలా బ్యాకప్ చేయాలంటే, సో ఇప్పుడు మనం దీని ఒక చిన్న ట్రిక్ ఉంది, అంటే ఇది రాకుండా చేసుకోవాలని ట్రిక్. సో అది మీకు చూపిస్తున్నాను. కంప్లీట్గా చూడండి, క్లియర్గా చూడండి. ఇది అందరికీ వర్కౌట్ అవుతుంది అనేది అంత క్లియర్గా తెలియదు, బట్ ఒకవేళ క్లియర్ అయితే కనుక వర్క్ చేసుకోండి. అది రైట్ నౌ ప్రజెంట్ డివైస్ వచ్చే వరకు. సో డివైస్ వచ్చిన తర్వాత డివైస్ మ్యాపింగ్ చేసుకొని లొకేషన్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది అప్డేట్ చేసుకొని జీపీఎస్ తోటే ఏపీఎస్ ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. ప్రజెంట్ ఎవరికైతే జీపీఎస్ లేదో అండ్ జీపీఎస్ వర్క్ అవ్వట్లేదో వాళ్ళకు మాత్రమే ఈ వీడియో. సో దీన్ని మంచి కొరకు యూటిలైజ్ చేసుకుందాము, చెడు గురించి కాకుండా. సో అది ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు మనం క్యాష్ విత్డ్రాల్ సెలెక్ట్ చేసుకోగానే బ్యాక్ చేసుకోవాలి. బ్యాక్ చేసుకున్న తర్వాత అకౌంట్ పై క్లిక్ చేసుకోవాలి. సేమ్ ఏపీఎస్ బ్యాక్ అకౌంట్, ఏపీఎస్ బ్యాక్. సో ఇది ప్రాసెస్. ఏదైతే నేను ప్రాసెస్ చూపించానో ప్రాసెస్ ప్రకారం రైట్ నౌ ప్రజెంట్ అంటే ఇప్పుడు కస్టమర్ని ఇబ్బంది పెట్టకుండా మనకు ట్రాన్సాక్షన్స్ లాస్ కావద్దనే కాన్సెప్ట్ తోటే నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీన్ని మంచి గురించి యూటిలైజ్ చేసుకుంటారని ఆకాంక్షిస్తూ, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.